మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి నేషనల్ హైవే ప్రక్కన అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ ఆశ్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ చే ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గట్కేసర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఔషధ రూపకర్త కరోనా మందు కనిపెట్టిన డాక్టర్ ఆనందయ్య సింహాచలం లక్షణ స్వామి ఆధ్వర్యంలో సరికొత్త ఔషధం అమృత నిర్గుండి కషాయం ప్రతి ఆదివారం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారు ఈ ఔషధాన్ని స్వీకరించి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని అన్నారు. ప్రతి రోగిని పరీక్షించి వారికి కావాల్సిన ఔషధాన్ని అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్, ప్రొఫెసర్ పంతులు, రఘుపతి, రిటైర్డ్ ఎండి ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ సోహెల్, డాక్టర్ అమేష్, ఆశ్రమ నిర్వాహకులు వెంకటేష్, పుర ప్రముఖులు, పేషెంట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షుగర్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు సినీ ఫీల్డ్ నుంచి చాలామంది వచ్చి మందులు తీసుకొని వెళ్ళి వాళ్ళు షుగర్ కోసం ప్రయత్నాలు చేసి తగ్గించుకున్నారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లే కాదు, కొంతమంది జడ్జెస్ కూడా వచ్చి దీన్ని వాడి అద్భుతమైన ఫలితాలు పొందారు. నెమ్మదిగా ఇది మన మహానుభావులు ఆనందయ్య గారి చేతుల మీదుగా దీన్ని దశామృత నిర్గోండి పేరు తీసుకొని ఇది ఒక అమృతం లాగా సమాజానికి అందించబోతుంది. కరోనా టైంలో వారి పేరు మన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ప్రజలందరికీ దగ్గరలో నెల్లూరు నుంచి రావడము, ఇక్కడ ఏర్పాటు చేయడము మన అందరి అదృష్టము. దీన్ని వాడుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి. అందరూ కూడా దీన్ని ఆనందించాలి, అనుభవించాలి. అమృతం భయపడాల్సింది లేదు. చక్కగా 10 రకాల మూలికలను 8 నుంచి 10 గంటలు ఉడికించి దాన్ని తయారు చేసి ఒక తయారు చేసి తీసుకొచ్చి అది మనకు అందిస్తున్నారు. అలాంటి అన్ని రకాల సమస్యలు పరిష్కారం. సీనియర్ ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చింది కదా. సార్ ఫోటో వస్తుందండి, చాలా వరకు ఫోటో వస్తుంది. స్పెషల్గా మీరు అందరికీ అతి చూడాలి. సేవా హృదయం అది కాదు, మీరు చేసే సర్వీస్ పెట్టుకుంటారు. మీరు ఎట్లా చేస్తారు అందరూ వస్తారు. బాధ్యత మీద రిసీవింగ్ కరెక్ట్ ఉంటుంది అనుకో, సగం పోతుంది జాబ్. సేవాభావంతోనే వస్తుంది. ధన్యవాదాలు.
పని చేయండి కొంచెం ఇటు తిరగండి సార్ కొంచెం నాలుగు మీద పోయకు పట్టుకోండి భయ ఆయుర్వేదాన్ని బాగా ప్రోత్సహిస్తారు. కొంచెం ఇట్లా వైడ్గా మీరు కూడా అంతే సార్ మీరు వచ్చింది ఇచ్చేటప్పుడు మీరు అందరూ ఒక పేషెంట్ ఎవరికైనా ఒక గ్లాస్ ఇస్తూ స్టార్టింగ్ ఎవరైనా ఉంటే ఇవ్వండి వాళ్ళ గ్లాస్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి వేరే వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా మీరు ఎవరికైనా మీ ద్వారా ఎవరికైనా ఇవ్వండి మలేషియాకి ఇవ్వండి మలేషియాకి ఇచ్చేయండి లేడీ పేషెంట్ పంపేయండి మీరు అయిపోయింది పట్టుకోండి నో ప్రాబ్లం ఏవి ఒక్క నిమిషం సైడ్ కొంచెం దగ్గర మీరు కూడా పట్టుకోండి సార్ మీరు ఒక చిన్న హ్యాండ్ ఇస్తారు రైట్ సైడ్ సైడ్ మీరు పోండి సార్ సార్ నమ్మకం ఓకే మెయిన్ ఇస్తున్నాడు కదా ఏం చేస్తారంటే కూడా అవును ప్రోగ్రామ్స్ కూడా ఇట్లా ఫ్రీ ప్రోగ్రామ్స్ చిన్న ప్రోగ్రామ్స్ పెట్టేసి లక్ష్మణరావు గారు భయంకరమైన కరోనా లాంటి వ్యాధిని పూర్తిగా దానికి ఔషధాన్ని కనిపెట్టిన ఆంధ్రయ్య తర్వాత మేము అందరం కలిసి ఆలోచించి మంత్రులు రఘుపతి సార్ కానీ రిటైర్డ్ ప్రొఫెసర్ కానీ మేము ఆంధ్రయ్య గారు అందరం కలిసి మనుషులకు సోకే అన్ని రకాల వ్యాధులు కోవిడ్ తర్వాత కోవిడ్ అనంతరం వచ్చే జబ్బులు వాటికి నివారణగా ఆయుర్వేదంలో ఏదన్నా మంచి కషాయం ఉందంటే అమృత నిర్గుండిని గతంలో వేలాది మందికి మేము చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. దాని అనుభవాలు ఉన్నాయి. ఆనందయ్య గారు ఆయన మంది ఇచ్చారు, దాని అనుభవాలు ఉన్నాయి. పంతులు రఘుపతి గారి వారి అనుభవం ఉంది. మేమందరం కూర్చుండి మంచి ఫార్ములాను క్రియేట్ చేసి ఉచితంగా అందరికీ ఫ్రీగా ప్రతి ఆదివారం అమృత నిర్గుండి కషాయాన్ని అందించి కోవిడ్ తర్వాత వచ్చే విధ్వంసకర లక్షణాలకు అకస్మాత్తుగా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. హృదయ సంబంధ వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఆస్తమా అలర్జీలు వస్తున్నాయి. ప్రపంచానికి సవాలుగా మారిన అనేక వ్యాధులకు మన చుట్టుపక్కల దొరికే ఔషధాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. వాటితో మనం ఔషధం తయారు చేసుకొని వాడుకొని సంపూర్ణంగా పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. కేవలం దశామృత నిర్గుండి కషాయం వాడి సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు, షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు, అస్తమాను పూర్తిగా తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధులకు అయితే తిరుగులేని మెడిసిన్. పోస్ట్ కోవిడ్లో వచ్చే అన్ని జబ్బులకు ఇది వాడాలని, ఇది అందరికీ అందాలని
ఆయుర్వేదం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలని, మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు ఎంత గొప్పవో ఇప్పటికైనా మేము చాటి చెప్పాలి, ప్రపంచానికి చూపించాలని ఒక గొప్ప సంకల్పంతో దీన్ని మొదలుపెట్టాము. ఈ కషాయం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మళ్ళీ మీరు 4-5 వారాల తర్వాత అందరిని ఇంటర్వ్యూ చేయొచ్చు, వారి అనుభవాలు రికార్డ్ చేసుకోవచ్చు. గతంలో ఈ అమృత నిర్కోండి అనుభవాలు పూర్తిగా పొందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. మేము ఇంకా దాన్ని మరింత నాణ్యంగా చేసి దాంట్లో ఇంకా కొన్ని నల్లబావిలి, ఎర్ర చిత్రమూలం లాంటి అరుదైన మొక్కల్ని కలిపి మన సమాజాన్ని పీడిస్తున్న ఎంత భయంకరమైన వ్యాధినైనా తగ్గించడానికి ఆయుర్వేదంలో, పరంపర వైద్యంలో ఎంత గొప్ప ఔషధాలు ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పాలి, మానవాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి, అది కూడా పేదవాళ్ళకు ఉచితంగా అందించాలి. ఆ సంకల్పంతోనే ఆనందయ్య గారు, నేను, తర్వాత పంతులు రఘుపతి గారు, ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు అందరం కలిసి మేము దీనికి సంకల్పం చేశాము. దానికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయండి, మేము కౌన్సిలర్ గారు మేము మీకు సహకరిస్తామని చెప్పారు. ఇది నిజంగా నిస్వార్థంగా సేవాభావంతో ఉచితంగా శాస్త్రీయ పద్ధతులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచితంగానే అందిస్తాము. దానికి ఈ ఆశ్రమం వాళ్ళు హామీ ఇచ్చారు. మేము తప్పకుండా ఈ కషాయం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, ఆయుర్వేద మూలాల్ని విశ్వవ్యాప్తం చేయాలి. ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనము చెప్పడం కాదు, ఇది వాడిన వాళ్ళు మళ్ళీ మీకు చెప్తుంటారు. అసలు గట్కేసర్ మొత్తము ట్రాఫిక్తో నిండిపోవాలి, అమృత నిర్గొండి కోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే గతంలో వాడిన అనుభవాలు ఉన్నాయి, గొప్ప వ్యక్తులు కలిసి పనిచేస్తున్నాము, శాస్త్రీయ దృక్పథం ఉంది. ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వస్తున్నారు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మా సంకల్పం. ఆయుర్వేదం ప్రచారం జరగాలి, ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం విశ్వవ్యాప్తం కావాలి. దానికోసమే ఇది తప్పకుండా మీరు అందరూ సహకరించి ప్రతి ఒక్కరు ఇది వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి. అది కూడా ఉచితంగా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాస్త్రీయంగా పనిచేసే ఔషధానికి మంచి గుర్తింపు ఉంటుంది, మంచి పనిచేస్తుంది. ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో మా ప్రొఫెసర్ గారు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేశారు. వారి మాటల్లో చెప్తారు, దయచేసి అది కూడా వింటారు. ధన్యవాదాలు. అగస్త్య ఆయుర్వేద క్యూర్ సెంటర్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆనందయ్య గారు లాంటి పెద్ద ఆయుర్వేద శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఉచితంగా ప్రజలకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. డాక్టర్స్ కూడా, ఆయుర్వేద డాక్టర్లు కూడా, నిపుణులు ఇక్కడికి వచ్చి వారి తరఫున సేవ చేసుకుంటామని వారు అందరూ, ఆనందయ్య గారు కరోనా గురించి మహమ్మారిని నిర్మూలించడానికి ఎంత మంచి మెడిసిన్ని రెడీ చేసి అప్పుడు ప్రజలకు అందించడం జరిగిందో, అలాగే ఇప్పుడు విజృంభిస్తున్న అన్ని క్యాన్సర్ లాంటి మహమ్మారులకు కానివ్వండి, ప్రతి ఒక్క ఇమ్యూనిటీ పవర్ని అందించడానికి కూడా ఇప్పుడు అమృత నిర్గుండి అనేది కూడా తయారు చేసి మా ముందు దశ అమృత నిర్గుండి అనేది రెడీ చేసి ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్, ఇమ్యూనిటీ పవర్ ఉండట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ తోటే అన్నీ రెడీ అవుతున్నాయి. కాబట్టి తినే ఫుడ్లో కూడా కరెక్ట్ ఇమ్యూనిటీ ఉండడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి, మనం బాగుండాలి, మనతో పాటు మన సమాజం బాగుండాలని ఇలాంటి వారు నిరూపిస్తారు అనేది కూడా మనం గొప్ప విషయం చెప్పుకోవచ్చు. అలాంటి ముందుకొచ్చి మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఇలాంటి ఆయుర్వేద ఆలయంను నిర్వహించినందుకు కూడా ఆనందయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఎందుకంటే మా ప్రజలకు ఫస్ట్ సేవ అందించడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ చాలా విలేజెస్ కూడా ఉన్నాయి, పూర్ విలేజెస్ కూడా, వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందిస్తున్నారు అనేది కూడా గొప్ప విషయం. అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలి, అందరు బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్న ఆనందయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్ అందరికీ, సేవ చేస్తున్న డాక్టర్లకు కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఆశ్రమం ఇచ్చిన అంజనేయులు గారికి కూడా, మాకు ఇక్కడ ఆహ్వానించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి, అందరూ బాగుండాలి, మనతో పాటు మన సమాజం బాగుండాలనే ఉద్దేశంతో వీళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. సండే రోజు వీళ్ళు ఫ్రీగా ఈ అమృత నిర్గుండిని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మనకు ఒక భారతదేశానికి
పూర్వీకులు సాంప్రదాయ వైద్యం కింద సర్వరోగాలకి నివారణగా ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మా గురువుగారి అనుగ్రహంతో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ కరోనా టైంలో అందరికీ తెలిసిన విషయమే, 5 లక్షల మందికి ఉభయ రాష్ట్రాలకు కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి 5 లక్షల మంది కరోనా సోకిన పేషెంట్లకి బాగు చేయడం జరిగింది. అట్లాగే 5 కోట్ల మందికి ఉచితంగా అడ్వాన్స్గా మందులు ఇవ్వడం కూడా జరిగిన విషయమే. అక్కడి నుంచి ప్రతి వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు పోతూ ఇది ఒక అద్భుతమైన భగవంతుడిచ్చిన జ్ఞానంతో వ్యాధిని కనుక్కోవడం, ఆ వ్యాధికి దగ్గర మూలికలు తీసుకొచ్చి మందును తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వ్యాధిని కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు ఈ వనమూలిక సాంప్రదాయ వైద్యాలకి ఇచ్చున్నారు. మనకు ఉభయ రాష్ట్రాల్లో కూడా TDU సర్టిఫికేట్ పొందిన వాళ్ళు దాదాపు 700 మంది ఉన్నారు. మీరు అంటే నా దగ్గరనే కాదు, ఎక్కడైనా TDU సర్టిఫికేట్ ఉండే వాళ్ళ దగ్గర ఈ మందుని తీసుకోవచ్చు. వాళ్ళకంటే మనకి బెంగళూరులో ఒక యూనివర్సిటీ ఉంది, వాళ్ళు ఎగ్జామ్ పెట్టి దీన్ని ముందు ఎగ్జామ్ పెట్టి ఢిల్లీలో బ్రాంచ్ పెడతారండి. వ్యాధిని గుర్తించాలి, ఆ వ్యాధికి తగ్గ మూలికలు తీసుకురావాలి, వాళ్ళకి తగ్గమైనట్టుగా ఏ విధంగా తయారు చేయాలనో అది వాళ్ళ ముందు నిరూపిస్తే తప్ప లేకపోతే ఈ TDU సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. ప్రతి ఒక్కరికి అందుబాటులో దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళందరికీ ప్రోత్సహించి ముందుకు తీసుకుపోండి. క్యాన్సర్ వ్యాధి అనేది భయంకరంగా చూపించి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. మన ఈ సాంప్రదాయ వైద్యంలో క్యాన్సర్ అనేది చాలా సింపుల్ చెప్పండి. దాన్ని ఫస్ట్లోనే వాళ్ళ హార్మోనియమ్స్ దెబ్బతినకుండాగాన తీసుకొచ్చి ఇస్తే మేము వెంటనే ఒక 3 నెలల్లోనే మంచి రిజల్ట్ చూపించగల సత్తా ఈ పరంపర వైద్యులకి ఉందని చెప్పని మేము నిరూపిస్తాము. అట్లాగే ఇప్పుడు కొన్ని మూలికల ద్వారా ఈ అమృత నిర్గుండి అనే ఒక కషాయాన్ని ఈ వాతావరణాన్ని బట్టి చాలామందికి జలుబులు, జ్వరాలు, దగ్గులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రారంభించి మన ఉభయ రాష్ట్రాల్లో దీన్ని అందరికీ అందించేదానికి మేము ఉచితంగా అందించేదానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఆదివారం కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మాకు అగస్త్య ట్రెడిషనల్ క్యూర్కి ఇక్కడ ఈరోజు ప్రారంభించాము. ఇంకా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఈ కషాయాన్ని అందించేదానికి మేము సర్వసంసిద్ధంగా ఉన్నామని చెప్పని, అట్లాగే మన చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, మా ఆయుర్వేద ప్రిన్సిపల్ పంతుల రఘుపతి గారికి, దీన్ని 20 సంవత్సరాల ముందే లక్ష్మణ స్వామి ప్రారంభించాడు. దానికి మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడే ఒక RTO రవీంద్ర గారు చెప్పారు. ఇది ఈ విధంగా ముందుకు తీసుకుపోయి ఒక భారతదేశంలో ఒక మంచి వైద్యం ఉందని చెప్పని ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ప్రజలు దీనికి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు కూడా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అనేక వేల సంవత్సరాలుగా ఆయుర్వేదం అనేది ఈ సృష్టిలో ముఖ్యంగా భారతదేశంలో బాగా అభివృద్ధి చెంది మానవాళికి ఎంతో సేవ చేసింది. ఇక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రజలు, విద్యార్థులు వచ్చి భారతదేశంలో ఆయుర్వేద విద్యను అభ్యసించి వారి ప్రజలకు సేవ చేసేవారు. తక్షశిల లాంటి యూనివర్సిటీస్లో 7 సంవత్సరాల కోర్సు ఉండేది ఆయుర్వేదం. అక్కడ ప్రపంచమంతా వచ్చి అక్కడ నేర్చుకునేది. ఆ రకంగా భారతదేశము ప్రపంచానికి జగద్గురువుగా పేరుగాంచింది.
అంత గొప్ప ఆయుర్వేద వికాసం చెందిన దేశం, మహోజ్వలమైన చరిత్ర, మహోన్నతమైన వైద్య విధానాలు, సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీ, ఔషధ మూలికలపైన ప్రయోగాలు, ఖనిజాలతో, పాదరసాలతో, మెటల్స్తో, లోహాలతో చేసే ఎన్నో గొప్ప గొప్ప ఫార్ములాలు ఈ ఆయుర్వేద శాస్త్రం మీకు సొంతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పంచకర్మలు ఏ వైద్య విధానంలో లేని శుద్ధికర్మలైన పంచకర్మలు ఆయుర్వేదమే ప్రపంచానికి ఇచ్చింది. అలాంటి గొప్ప కంట్రిబ్యూషన్స్ ఇచ్చిన శాస్త్రం ఆయుర్వేదము. విదేశీ దురాక్రమణల తర్వాత ఈ దేశంలో ఈ వైద్య విధానం అణచబడింది. కానీ అనేక కుటుంబాలు, గురువులు, పరంపరలలో భాగంగా ఆయుర్వేదం ఇప్పటికీ బతికి ఉంది. మన భారతీయ ప్రజల రక్తంలో ఆయుర్వేదం దాగి ఉంది. మనం ఏదైనా ఆయుర్వేదం మందిస్తే స్పందించే గుణాలు ప్రజలలో రక్తంలో దాగి ఉంది. ఆ రకంగా మనకు ఈ పరంపర పరిచయం ఎందుకు జరిగింది అని అంటే, మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా సందర్భంగా అప్పుడు మనకు అసలు అలోపతి వైద్య విధానంలో ఏ వైద్య విధానంలో ఔషధాలు లేవు, ఈ మహమ్మారి అందరినీ ప్రాణాలు తీసేస్తుంది అన్నప్పుడు ప్రజలందరూ వివశులైపోయారు, నిస్సహాయులైపోయారు, మరణిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయుర్వేదం నేను ఉన్నానని శక్తి స్వరూపంగా మన వైద్య ఆనందయ్య గారి రూపంలో మనకు సాక్షాత్కరించింది. అక్కడ రుజువు మనకు కనబడింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ఆయుర్వేదం ఎట్లయితే పరిడవిల్లిందో, బాగా డెవలప్ అయిందో, అది మళ్ళీ ఒకసారి తన రూపాన్ని చూపించింది. ఆ రకంగా ఎందరో కొన్ని లక్షల మంది ఆనందయ్య గారి ద్వారా ఆ రోజులలో వైద్యాన్ని పొంది ఆయుర్వేదం విశ్వరూపాన్ని చూశారు. ఇప్పటికి కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఆయుర్వేదంలో ఇలాంటి రోగాలను కూడా, మహమ్మారులను కూడా ఎదుర్కొనే సత్తా ఉంది అని ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ఒక భరోసా కలిగినప్పుడు మేము ఆయుర్వేదం చేరాలి. పంచకర్మల లాంటి అరుదైన, చాలా గొప్పవైన ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో, కర్మలు ఉన్నాయో, అవన్నీ ఒక సామాన్య మానవుడు ఉపయోగపడాలి. ప్రతి మనిషికి ఆయుర్వేదం ఉపయోగపడాలి. సింపుల్ ఫార్ములాల నుంచి మొదలుపెట్టి ఒక వావిలి చెట్టు ఏదైతే మనం ఇప్పుడు దశామృత నిర్గుండి కషాయం ఏదైతే ఇస్తున్నామో, దాంట్లో ఉండే చిన్నదే అనిపిస్తుంది మనకు ఆ మొక్క. నిర్గుండి అంటే మనకు వావిలి చెట్టు అని కనబడుతూ ఉంటుంది బయట. అది తన విశ్వరూపాన్ని చెప్తే ఇప్పుడు మనం చాలాసేపు మాట్లాడవచ్చు. ఎన్నో గుణాలు కలిగి, భేషజ గుణాలు కలిగిన గొప్ప మొక్క అది. దాంతోపాటు అమృతాన్ని తిప్పతీగే చాలామందికి పరిచయం. అది జ్వరాల మీద కానీ, షుగర్ మీద కానీ, ఒబేసిటీ మీద కానీ, చర్మరోగాల మీద కానీ అలాంటి గొప్పగా పనిచేసే మొక్క ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు ఇంకొక 10 మూలికలు ఆనందయ్య వారి కృపతో ఆ మూలికలు కూడా దీంట్లో కలిపి ఒక గొప్ప కషాయం రూపొందించబడింది. అన్ని మూలికలే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. అనేక వేల సార్లు పరీక్షింపబడిన మూలికలు, ఎందరో రోగుల మీద పరీక్షింపబడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని తెలుసుకోబడిన తర్వాతనే ఈ కషాయం తయారు చేయబడింది. ఇది సర్వరోగ నివారణ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజలందరూ దీన్ని బాగా వాడి దాని గుణాలు పొందాలి. బహుకల్పం బహుగుణం సంపన్నం యోగ్యం ఔషధం అని 2000 సంవత్సరాల కిందట మనకు వాగ్భట ఋషి అనేవారు చెప్పారు. ఒక ఔషధం యొక్క గుణగణాలు ఎలా ఉండాలి అనేది. బహుకల్పం అంటే ఒక మందుతో ఎన్నో రకాల మనం ఫార్ములాలు తయారు చేయవచ్చు, యోగాలు తయారు చేయవచ్చు. బహుగుణం అంటే ఎన్నో గుణాలు కలిగి ఉండాలి. సంపన్నం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకాలి. అలాంటి ఈ గుణాలు కలిగి ఉన్న మొక్కలు ఈ దశ అమృత నిర్గుండి కషాయంలో, ఆ మూలికల్లో ఉన్నాయన్నమాట. అందువల్ల మనకి ఎలాంటి మందు కొరత రాదు. ఇప్పుడు ఇందాక లక్ష్మణస్వామి గారు చెప్పినట్టుగా ఎప్పటికి కూడా మనకు అక్షయ పాత్రగా ఈ మందు ఎప్పటికైనా ప్రజలకు ఈ సెంటర్లో, ఈ అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్లో నియమబద్ధంగా దొరుకుతుంది. ప్రజలందరూ ఈ గొప్ప అరుదైన అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఎందుకంటే కోవిడ్ తన యొక్క ప్రతాపాన్ని చూపిన తర్వాత దాని పిల్లలు ఇప్పటికి కూడా ఇంకా వాతావరణంలో ఉన్నాయి. అనేక వైరల్ ఫీవర్స్ ఈ మధ్య వచ్చాయి. తర్వాత చికెన్ గున్యా లాంటి జాయింట్ పెయిన్స్ వచ్చి చాలామంది చిన్న కీళ్ళ జాయింట్లలో నొప్పులతో బాధపడి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి రియాక్టివ్ వైరల్ ఆర్థరైటిస్ బాధపడుతున్నారు. అలాంటివి ఈ కషాయం కానీ ఇప్పుడు కానీ ప్రజలు రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ రాబోయే ఇంకా ఇన్ఫెక్షన్లు తయారుగా ఉన్నాయి. చైనాలో కూడా రాబోయే వైరస్ తయారవుతుంది. వీటన్నిటికీ మనకు ఇమ్యూనిటీని బాగా మనం సంతరించుకోవాలంటే ఈ కషాయం ప్రజలందరూ విస్తారంగా ప్రసారం చేసి, అంటే ఇక్కడ ఈ స్వార్థమేం లేదు, ఈ నిర్వాహకులకు ఏం స్వార్థం లేదు. వారు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి కేవలం ప్రజలకు ఈ మహోన్నతమైన ఆయుర్వేద సేవలు అందాలనే గొప్ప సంకల్పంతో, ఉదార స్వభావంతో, చారిటీ రూపంగా వచ్చి ముందుకొచ్చారు. ఇది ప్రజలు గుర్తించాలి, సమాచారాన్ని అందరికీ చేరాలి. ఈ కషాయాన్ని బాగా వాడి ఎన్నో సంవత్సరాల నుంచి తగ్గని సోరియాసిస్, హైపోథైరాయిడిజానికి మందులు లేవు. మందులు లేని ఇప్పుడు స్త్రీలలో వచ్చే పీసీఓలు, గర్భసంచిలో వచ్చే గడ్డలు,
ఇందాక మన ఆనందయ్య గారు చెప్పినటువంటి మహమ్మారి ఇప్పుడు విజృంభిస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఒకప్పుడు ఒకటే ఉండేది, గవర్నమెంట్ ఎమర్జెన్సీ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఈరోజు 16 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నా ఎక్కడ కూడా బెడ్లు దొరకని పరిస్థితిలో ఉంది. అంత క్యాన్సర్ విజృంభిస్తుంది. జలంధర్ నుంచి ఢిల్లీ వరకు క్యాన్సర్ ట్రైనే నడుస్తుంది ఇప్పుడు. అంత క్యాన్సర్ విజృంభిస్తున్న ఈ సమయంలో క్యాన్సర్కు ఆయుర్వేదంలో తప్పకుండా మేము క్యాన్సర్ నిర్మూలిస్తామని ఆనందయ్య గారు ఇప్పుడు ఈరోజు చెప్పి ఉన్న విషయం, అది మనకి ఇప్పుడు ఒక వరం అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఒక ముందడుగు, మనం ఆయుర్వేదాన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ అమృత నిర్గుండి కషాయం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైతే కరోనా సందర్భంగా ఆయుర్వేదం ప్రజల్లో అడుగెట్టిందో మళ్ళీ ఇప్పుడు 2వ అడుగు మొదలైంది. ఇదంతా ప్రజల్లో బాగా ఇంకా వ్యాపించాలి. ప్రజలందరూ దీని విశేషాలు తెలుసుకోవాలి. మూలికలు బాగా అందరూ వాడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కాలం పాటు ఆరోగ్యం బాగుండేలా ఇలాంటి ఇంకా రాబోయే ఔషధాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు వాడుకోవాలి. దీంతోపాటు పంచకర్మలు కూడా అందరూ ప్రతి ఒక్క కర్మ గురించి తెలుసుకొని పంచకర్మలు ఆచరించిన తర్వాత ఈ ఔషధాలు ఇంకా వాడుతుంటే ఇంకా మంచి విస్తృతమైన, ఇంకా మీకు ముఖ్యంగా ఈ ఇమ్యూనిటీ స్టేటస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. రోగనిరోధక